ఈరోజు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారములు. మరి మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు మరి డబల్ బెడ్రూమ్లు 7 సంవత్సరాల నుంచి అనేకమైన అనర్హులైన లబ్ధిదారులకు ఎంపిక చేసి 7.5 సంవత్సరాలు మరి పేద ప్రజలకు నారాయణఖేడ్ పట్టణాలందరి పేద ప్రజలకు మభ్యపెడుతూ వారి దగ్గర వాళ్ళ కార్యకర్తలు 50 నుంచి 60 వేల రూపాయలు తీసుకున్న మాట వాస్తవం. మా గౌరవ శాసనసభ్యులు మరి 18 నెలల నుండి నిజమైన పేదలకు ఎంతటి వాళ్ళైనా అర్హులైన పేదలకి అందజేయాలని ముఖ్య లక్ష్యంతో మరి ఒక లిస్టును తయారు చేయాలని మరి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిజంగా నారాయణఖేడ్ పట్టణానికి సంబంధించి నారాయణఖేడ్ మున్సిపాలిటీకి సంబంధించి పరిధిలో మరి జూకల్ శివారు కానీ నమ్లిమేటు కానీ ల్యాండ్ పోయిన లబ్ధిదారులకు పేదలకు నిజమైన విడోలు కానీ పూరి గుడిసెలున్న కానీ ఎవరికైనా మా గౌరవ శాసనసభ్యులు ఇవ్వాలని తెలియజేయడం జరిగింది. మరి భూపాల్ రెడ్డి గారు మరి రేపు నేను ధర్నా నిర్వహిస్తామని చెప్పడం అది భూపాల్ రెడ్డికి అంకిత జ్ఞానము లేదు, మరి ఆయనకు సోయి లేదు. 7.5 సంవత్సరాల నుంచి డబల్ బెడ్రూమ్లు ఎందుకు పంపిణీ చేయలేవు పేదవాళ్లకు? నువ్వు 50,000, 60,000, 70,000 నీ ముఖ్య కార్యకర్తలు ఆ బెనిఫిషియరీ దగ్గర తీసుకున్న మాట వాస్తవమా కాదా? నారాయణఖేడ్ ప్రజలందరూ కూడా భూపాల్ రెడ్డి గారు గమనిస్తూ ఉన్నారు. మరి 7.5 సంవత్సరాలు 8 సంవత్సరాలు శాసనసభ్యుడై మళ్ళీ ఈరోజు మరి నువ్వు పంపడానికి చేత కాలేదు ఆ రోజు. మరి ఈరోజు నువ్వు మర్రా అక్కడ గౌరవ శాసనసభ్యులు 6.5 కోట్ల రూపాయలు మరమ్మతుల కోసం శాంక్షన్ చేసి ప్రతి పేదవాళ్లకు పంచాలనే ఉద్దేశంతో అక్కడున్న ముండ్ల పొదలు కూడా నువ్వు తొలగించని దౌర్భాగ్యును మిస్టర్ భూపాల్ రెడ్డి గారని కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు అనునిత్యం మా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పట్టోల సంజీవ్ రెడ్డి గారు పేదల కోసం మరి అనేక కృషి చేస్తూ మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర హౌసింగ్ మినిస్టర్ దగ్గరికి పోయి మరి 6.5 కోట్ల రూపాయలు తెచ్చి మరి దశల వారీగా దాన్ని పంపిణీకి ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో 745 గృహాలు ప్రతి పేదవానికి పంచాలనే ఉద్దేశం. నిజమైన పేదలకి లబ్ధి చెందాలి. ఎవరైతే 2 ఇండ్లు 3 ఇండ్లు 4 ఇండ్లు ఉన్నాయో వాళ్ళకు ఎట్టి పరిస్థితిలో మేము ఇయ్యమని మా గౌరవ శాసనసభ్యులు పదే చెప్పడం జరుగుతూ ఉంది. నారాయణఖేడ్ మున్సిపాలిటీలో ఉన్న పేదవాళ్ళు 745 మందికి మా గౌరవ శాసనసభ్యులు మరి పంపిణీ చేసే కార్యక్రమం పెట్టుకుంటే మరి దాని మీద బురద జల్లడం అని భూపాల్ రెడ్డి గారు మరి ఏ ముఖం పెట్టుకుని ధర్నా చేస్తామని కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మిమ్మల్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు మా సంజీవ్ రెడ్డి గారు తీసుకుపోతే మరి చేతగాని దద్దమ్మ భూపాల్ రెడ్డి గారు నువ్వు పంపిణీ చేయలేదు. ఎందుకంటే మేమిస్తే ఈరోజు అధికారంలోకి వచ్చినాం, ప్రతి పేదవానికి ఇచ్చి అని సొంతింటి కలగేయాలని ఎక్కడైతే పేదలు డబుల్ బెడ్రూమ్ పంపిణీ తర్వాత అనేక గ్రామాలలో ఈరోజు మరి ఇందిరమ్మ గృహాలు ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇచ్చి 5 ట్రాక్టర్ల ఇసుక ఫ్రీ ఇచ్చి ప్రతి పేదవాడిని మేము ఆదుకుంటున్నాం ఇందిరమ్మ గృహాల ద్వారా. మరి ఈరోజు 8 సంవత్సరాలలో ఇదే మిస్టర్ భూపాల్ రెడ్డి గౌరవ మాజీ శాసనసభ్యులకు మేము హెచ్చరిక అడుగుతా ఉన్నాం. ఏ గ్రామంలో కానపూర్లో కానీ కిష్టపూర్లో కానీ ఒక్క ఇల్లు బునాది తీసిన పాపం పోయిందని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మా గౌరవ శాసనసభ్యులు 3,500 ఇళ్లు 230 గ్రామ పంచాయతీలు అనేక గ్రామ పంచాయతీలు బునాది తీసి బేస్మెంట్ల వరకు బిల్లు ఇప్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అది ఓర్వజాలక భూపాల్ రెడ్డి గారు శాసనసభ్యులపైన ఆరోపణ చేయడం, కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణ చేయడం ఇది మంచిది కాదు. భూపాల్ రెడ్డి గారు అభివృద్ధికి నువ్వు కూడా సహకరించు. ఈరోజు నారాయణఖేడ్ చుట్టూ మరి ఔటర్ రింగ్ రోడ్డు కార్యక్రమానికి పూనుకున్నది గౌరవ శాసనసభ్యులు సంజీవ్ రెడ్డి గారి అది తెలివితేటలతో ఔటర్ రింగును ఏర్పాటు చేస్తా ఉన్నారంటే అది సంజీవ్ రెడ్డి సారికి ఘనకీర్తి కూడా దక్కుతుందని భూపాల్ రెడ్డి గారికి మింగుడు పడతలేదు. మరి ఈరోజు సోదరులారా మరి భూపాల్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయండి. అభివృద్ధికి మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మీ అధికారం ఉన్నప్పుడు మేము అడ్డు తగలలేదు. ఈరోజు కూడా 745 మంది పేదలకు మరి ఇళ్ళు పంపిణీ జరుగుతూ ఉందంటే అక్కలకు చెల్లెమ్మలకు మనం నీడనిచ్చిన వాళ్ళమైతాం. ప్రతి పేదవానికి చెందాలనే తపన సంజీవ్ రెడ్డి సార్ది. మరి భూపాల్ రెడ్డి సార్ మీకు అందరికీ తెలుసు 157 సర్వే నంబర్లో వెంకటాపూర్ శివారులో జర్నలిస్టు కాలను ఏర్పాటు చేసి 4 లక్షలు 5 లక్షలు 6 లక్షలు నీ కార్యకర్తలు నువ్వు దండుకున్న మాట వాస్తవం కాదా? దీనిపైన చర్చ పెట్టు. మేము చర్చకు ఎక్కడైనా రావడానికి మరి సిద్ధంగా ఉన్నాం.
పేద ప్రజలకు మేలు చేయండి. మరి అపోజిషన్ ప్రతిపక్ష నాయకంలో నీవు సహకరించు. నిజంగా మేము లిస్టు మా గౌరవ శాసనసభ్యులు పంపిణీ చేసినాక నిజమైన లబ్ధిదారు లేకపోతే అప్పుడు నువ్వు ధర్నా చేయి, మాకు నువ్వు వేలు పెట్టు చూపెట్టు. మరి మా లిస్టు పేదలకు అందరికీ నారాయణఖేడ్ ప్రజల పక్షాన అందరి ద్వారా అన్ని కౌన్సిలర్ల ద్వారా మరి సేకరించి నిజమైన పేదలకే చెందాలని అధికారులకు మా గౌరవ శాసనసభ్యులు సంజీవ్ రెడ్డి సారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి మేము ఒక మంచి లిస్టు తయారు చేస్తే అది నీకు మింగుడు పడతలేదు, నీకు నీ కొంతమంది కార్యకర్తలకు. మరి నీకు ఎందుకంటే నీ మతి భ్రమించింది, నీ ఓడిపోవడం జరిగింది. నువ్వు ఆ రోజే మరి 745 ఎందుకు పంపిణీ చేయలేదు? మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన నీ మాజీ శాసనసభ్యులకు మేము ప్రశ్నిస్తున్నాం. ఈ పేదలకు ఈరోజు మరి 745 మందికి పంచాలనా వద్దా? మరి చెప్పు. మీరు అడ్డు తగలడం ఇది సమంజసం కాదు. మరి భూపాల్ రెడ్డి గారు, మీరు నారాయణఖేడ్లో ఎన్ని దందలు చేసిర్రో, ఎన్ని డబ్బులు లాక్కున్నావో, మరి ఈరోజు మరి దళితులకు 3 ఎకరాలని కిష్టాపూర్లు ఇస్తే ఆ 3 ఎకరాలు వేరేల పేరు చేపించి అళ్ళబిన్న మరి దోచుకున్న వ్యక్తి భూపాల్ రెడ్డి గారు. మరి ఈరోజు నారాయణఖేడ్ మా సంజీవ్ రెడ్డి సార్ గారు 3,500 ఇళ్ళు అంటే ప్రతి సంవత్సరము 175 కోట్లు నారాయణఖేడ్ ప్రజలకు తెచ్చిన ఘనకీర్తి డాక్టర్ పట్ల సంజీవ్ రెడ్డి గారిదని కూడా చెప్పక తప్పదు. మరి అనేక సబ్ స్టేషన్లు, అనేక రోడ్లు ఈరోజు సంజీవ్ రెడ్డి సార్ నుంచి 2,000 కోట్ల రూపాయల ద్వారా నారాయణఖేడ్ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతున్న మాట వాస్తవం కాదా? మీ టీఆర్ఎస్ వాళ్ళు మీరే గమనించి చెప్పండి. ఎందుకంటే అనేక గ్రామాలలో ఏ గ్రామంలో అయినా ఇందిరమ్మ ఇల్లు తీస్తా బునాది తీస్తా ఉన్నామంటే అది ఇందిరమ్మ రాజ్యంలో మేలు జరగాలి, సంక్షేమం జరగాలి. ఆ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు మరి పేదవాళ్లకు లబ్ధి చేకూర్చాలని రేషన్ మరి సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం చేసి భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయండి సన్నబియ్యం కార్యక్రమానికి మా గౌరవ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు సివిల్ సప్లై మంత్రం జరిగింది. నువ్వు ఆ రోజే మరి 745 ఎందుకు పంపిణీ చేయలేదు? మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన నీ మాజీ శాసనసభ్యులకు మేము ప్రశ్నిస్తున్నాం. ఈ పేదలకు ఈరోజు మరి 745 మందికి పంచాలనా వద్దా? మరి చెప్పు. మీరు అడ్డు తగలడం ఇది సమంజసం కాదు. మరి భూపాల్ రెడ్డి గారు, మీరు నారాయణఖేడ్లో ఎన్ని దందలు చేసిర్రో, ఎన్ని డబ్బులు లాక్కున్నావో, మరి ఈరోజు మరి దళితులకు 3 ఎకరాలని కిష్టాపూర్లు ఇస్తే ఆ 3 ఎకరాలు వేరేల పేరు చేపించి అళ్ళబిన్న మరి దోచుకున్న వ్యక్తి భూపాల్ రెడ్డి గారు. మరి ఈరోజు నారాయణఖేడ్ మా సంజీవ్ రెడ్డి సార్ గారు 3,500 ఇళ్ళు అంటే ప్రతి సంవత్సరము 175 కోట్లు నారాయణఖేడ్ ప్రజలకు తెచ్చిన ఘనకీర్తి డాక్టర్ పట్ల సంజీవ్ రెడ్డి గారిదని కూడా చెప్పక తప్పదు. మరి అనేక సబ్ స్టేషన్లు, అనేక రోడ్లు ఈరోజు సంజీవ్ రెడ్డి సార్ నుంచి 2,000 కోట్ల రూపాయల ద్వారా నారాయణఖేడ్ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతున్న మాట వాస్తవం కాదా? మీ టీఆర్ఎస్ వాళ్ళు మీరే గమనించి చెప్పండి. ఎందుకంటే అనేక గ్రామాలలో ఏ గ్రామంలో అయినా ఇందిరమ్మ ఇల్లు తీస్తా బునాది తీస్తా ఉన్నామంటే అది ఇందిరమ్మ రాజ్యంలో మేలు జరగాలి, సంక్షేమం జరగాలి. ఆ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు మరి పేదవాళ్లకు లబ్ధి చేకూర్చాలని రేషన్ మరి సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం చేసి భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయండి సన్నబియ్యం కార్యక్రమానికి మా గౌరవ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు, సివిల్ సప్లై మంత్రి నల్లమడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు 3 కోట్ల మందికి సన్నబియ్యం ఇచ్చి మంచిగా ఆరోగ్యంగా ఉండాలని 9,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం పైన భారం పడితే కూడా పేదల కోసం ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదల గురించి ఆలోచన చేసింది. మరి కొత్త రేషన్ కార్డులు 4 లక్షల రేషన్ కార్డులు ఈరోజు ఇవ్వడం అంటే 9 సంవత్సరాలలో మీరు ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చిర్రో భూపాల్ రెడ్డి గారు నారాయణఖేడ్లో మేమచ్చిన నుంచి ఈ 18 నెలల్లో ఈరోజు మరి అనేక గ్రామాలలో 100, 100, 150 అంటే ఈ నియోజకవర్గానికి ఒక 20-25 వేల రేషన్ కార్డులు వస్తూ ఉన్నాయి. మరి లగ్గాలు అయినాక వాళ్ళ పిల్లలకు ఎడిట్ చేయడానికి కూడా డిలీట్ చేసే అవకాశం లేకుండే ఇప్పుడు నిరంతర ప్రక్రియ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. రేషన్ కార్డు అనేది నిరంతర ప్రక్రియ. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలి. మన 4.5 కోట్ల ప్రజలకు 95% మందికి తెల్ల రేషన్ కార్డులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నామంటే స్వర్గీయ ఇందిరాగాంధీ గారి పుణ్యం. వాళ్ళ ఆశీర్వాదాల ద్వారా కాంగ్రెస్ పార్టీ మీరందరూ ఓట్లు వేసినందుకు అనేక సంక్షేమం. మరి ఈరోజు 200 యూనిట్లు కార్యక్రమం ప్రతి పేదవానికి
500 నుంచి 600, 700 మేలు జరుగుతుందంటే ఒక సంవత్సరానికి ఈరోజు మరి ఈ 18 నెలల నుంచి అంటే ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలకు 10,000 కరెంటు బిల్లు లబ్ధి చెందిన మాట వాస్తవం కాదా భూపాల్ రెడ్డి గారు? మరి అక్కా చెల్లెమ్మలు ఈరోజు మరి ఏదైతే ఫ్రీ బస్సులో దిగుతా ఉన్నారంటే నీ కృష్ణపురంలో, నీ కానపురంలో మరి సోదరిమణులు, అక్కలు, చెల్లెమ్మలు ఎంతమంది జరిగారు? వాళ్ళకు మేలు జరిగిందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. మరి సన్న బియ్యం ఇచ్చి, రేషన్ కార్డులు ఇచ్చి, ఫ్రీ కరెంట్ ఇచ్చి, ఇళ్ల కార్యక్రమం ఇచ్చి, రైతు రుణమాఫీ చేసి, మరి అనేక తాండలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తూ 60,000 ఉద్యోగాలు ఏకతాటి వేసి 21,000 కోట్లు రైతు రుణమాఫీ చేసి ఇన్ని కార్యక్రమం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చామంటే మాట తప్పం, మడమ తిప్పం అనే ఉద్దేశంతో ఉచిత కరెంట్ అనేది 25 సంవత్సరాల నుంచి నిరంతర ప్రక్రియ జరుగుతూ ఉంది. 2004లో మా అప్పడు మరి రాజశేఖర రెడ్డి గారు 2003 ఏప్రిల్ 9 రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం నుంచి ప్రజా ప్రస్థాన కార్యక్రమం ప్రారంభించి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ముగించింది. మేము 2004లో అధికారంలో తెస్తే ప్రతి పేదలకు, పంప సెట్లున్న పేదలకు ఉచితంగా కరెంటు ఇచ్చే ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసిండు. ఆ రోజు ఎల్బీ స్టేడియంలో మే 14వ తారీఖున మరి 1,200 కోట్లు బకాయిలు మాఫీ చేసి ఉచితంగా కరెంటు ఇస్తా ఉన్నామంటే ఆ దివంగత నేత, ప్రీతమ నాయకుడు, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఘనకీర్తి, ఇందిరాగాంధీ గారి కుటుంబం పైన అభిమానం ఉండి 25 సంవత్సరాలు పేదలకు ఉచితంగా కరెంటు ఇస్తా ఉన్నామంటే అది కాంగ్రెస్ పుణ్యం కాదా? 108 కార్యక్రమం, 104 కార్యక్రమం, పావుల వడ్డీకి రుణాలు, అనేకంగా సంక్షేమంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోతుంది. మరి బీసీ రిజర్వేషన్ కూడా ఈరోజు కులగణన చేసి భారతదేశంలో బీసీల కోసం 42% రిజర్వేషన్ ఇవ్వాలి. అనేక కులాలలో కూడా రాజకీయంగా లబ్ధి పొందలేరు. గొల్ల, కమ్మరి, కుమ్మరి, శాతలి, మంగలి, వడ్రంగి, పద్మశాలి అనేక గ్రామ కులాలలో కూడా పదవులు పొందలేరు. రాహుల్ గాంధీ గారి నినాదం ఒకటే, భారతదేశంలో ఉన్న ఏ పేదవాళ్ళన్నా సర్పంచులు, ఎంపీటీసీలు మరి ఏ కులాలను అయిన రాలేదా ఆ కులాలు కూడా కావాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు మరి జోడో యాత్ర ప్రారంభించి అనేక భారతదేశంలో కూడా కులగణన జరగాలి ఆ హెచ్చరిక చేసింది. అది రాహుల్ గాంధీ గారి పుణ్యం. ఈరోజు బీజేపీ గవర్నమెంట్ కూడా మరి నేషనల్ సెన్సస్ చేస్తా ఉందంటే అది రాహుల్ గాంధీ గారి హెచ్చరికతో భారతదేశంలో కులగణన జరుగుతూ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యమా కాదా ఆలోచన చేయాలి. మరి ఈరోజు నారాయణఖేడ్లో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి మేము ఒకటే సవాల్ చేస్తా ఉన్నాం. మేము సంజయ్ రెడ్డి సారు అయిన నుండి ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి జరుగుతూ ఉంది. నీ తాటాకు చప్పుడులకు ఎవరు భూపాల్ రెడ్డి భయపడరు. నువ్వెన్ని ధర్నాలు చేసినా, నువ్వేమి చేసినా నారాయణఖేడ్ ప్రజలకు మరి నువ్వేమి చేసినవో, ఎంత మోసం చేసినవో, ప్లాట్లలో కానీ ఉసుకలో కానీ అన్ని దందాల్లో దోచుకున్న భూపాల్ రెడ్డి గారు నీకు నీ విఘ్నతకి వదిలేస్తా ఉన్నాం. రియల్ ఎస్టేట్లో మరి అనేక ఈరోజు వటిపల్లి మండలంలో పల్వట్ల గ్రామంలో మరి జయశ్రీ రెడ్డి అమ్మ పైన నువ్వు 4.5 ఎకరాలు మరి దోచుకున్న మాట వాస్తవం కాదా? అనేక సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు అనేక పేపర్లు రావడం జరిగింది. మరి ఈరోజు మరి అనేక టంకర్ మిషన్లు పెట్టి నువ్వు 8 సంవత్సరాలలో 50-60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే 40 సంవత్సరాల నుంచి అయితే ఈ ప్రాంతంలో ఎవరు కూడా డబ్బు సంపాదించుకోలేరు. నీ అంత డబ్బు, నీ అంత దోచుకున్నది నారాయణఖేడ్ ప్రజలకు అణువణువున తెలుసు. మరి ఈరోజు నీవు కాంగ్రెస్ పైన మరి బురద జల్లడం ఇది మంచిది కాదు. అభివృద్ధికి సహకరించు. మేము ఎప్పుడైతే నారాయణఖేడ్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ కానీ అనేక గ్రామంలో పేదవాళ్ళకి ఇస్తున్నాం. మేము ఎవరికైతే నిజంగా బంగ్లాల వాళ్ళకు ఇచ్చినట్లయితే అది లిస్టు తీసుకొని పెట్టు. అప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీ పైన విమర్శిస్తే మంచిగుంటది. ఖబర్దార్ భూపాల్ రెడ్డి అని హెచ్చరిక చేస్తా ఉన్నాం.